హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నా. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పట్టా లవంగం వేసి, అదే పట్టా అంటే దాల్చిన చెక్క, లవంగం వేసి తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్ ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. బ్రౌన్ కలర్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోండి. సిమ్లో పెట్టండి, హైలో పెట్టద్దు. ఎప్పుడైనా ఏ వంట చేసినా కూడా మీడియం ఫ్లేమ్ మీదే వండుకోవాలి. ఇంకా ఇలా వేపుడు పని పెట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం తగ్గించినా పర్వాలేదు, కానీ హై పెట్టకూడదు. మనకి స్పీడ్గా వంటలు అయిపోవాలని కొందరు స్పీడ్గా హైలో పెట్టేసి వండేస్తుంటారు, కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఓకే అండి, పచ్చివాసన పోయింది. చికెన్ కడిగేసి పెట్టుకున్నా కదా, వేసుకున్నా. ఇప్పుడు ఈ చికెన్ బాగా ఆయిల్ పట్టే వరకు వేపండి. వాటర్ ఉంటుంది కదా, వాటర్ తీస్తే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ పీస్కి ఆయిల్ పట్టాలి. చికెన్ పీస్కి ఆయిల్ పట్టిందంటే ముక్క టేస్ట్ వచ్చేసిందని అర్థం. ఎప్పుడైనా చికెన్ కర్రీలో దగ్గరగా దించుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ వాటర్తో దించకూడదు. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు, ధనియాల పొడి ఇవి ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం గ్రేవీ కావాలని సింపుల్గా చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా. మీకు ఏ కంపెనీ ఇష్టమైతే ఆ కంపెనీ వేసుకోండి. చికెన్ మసాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కంపెనీ నచ్చుతుంది. అదేవిధంగా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత తగినంత వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసుకొని బాగా ఉడికించాలి. చికెన్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి, అప్పుడే మంచిదండి మనకి కూడా. బాగా బాయిల్ అయిందంటే దాంట్లో ఉన్న ఏవైనా బ్యాడ్ పదార్థాలు ఉంటే పోతాయి. చాలా బాగుంటుంది, టేస్టీగా, ఆరోగ్యానికి కూడా మంచిది. మా ఇంట్లో అయితే అందరూ నాన్ వెజ్ ప్రియులేనండి. మా అబ్బాయి ఉన్నాడు, వాడు 5th చదువుతున్నాడు. వాడికైతే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్, రొయ్యలు చాలా చాలా ఇష్టమండి. వీక్లీ వన్స్ తెస్తాము. చికెన్ అయితే ఎక్కువ తేము, కానీ ఫిష్ తెచ్చుకుంటాం. సింపుల్గా ఇలానే వంట చేసుకుంటాం, చాలా బాగుంటుంది టేస్ట్గా. పిల్లలకి కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అంటేనే కదా ఎక్కువ ఇష్టపడతారు. చూడండి, రెడీ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం ఒక 5 minutes ఉడికించుకుంటే ఇంకా దగ్గరికి వస్తుంది. ఆయిల్ గ్రేవీ అంతా చికెన్ పీస్కి పడుతుంది, చాలా బాగుంటుంది.